బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ టికెట్ ఆశించారు జితేందర్ రెడ్డి. అయితే డీకే అరుణకు టికెట్ ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్నారు జితేందర్ రెడ్డి. కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డిని ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ టికెట్ ఆశించారు జితేందర్ రెడ్డి. అయితే డీకే అరుణకు టికెట్ ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్నారు జితేందర్ రెడ్డి. కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డిని ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ ద్వారా అందిస్తారు. చారి, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇతర పార్టీలు అసమ్మతితో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీకి కొంత కలిసి వస్తుందనేటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఆ పార్టీ చేసింది. దీంట్లో భాగంగా కొద్దిసేపు క్రితమే పాలమూరు జిల్లాకు సంబంధించి బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వెళ్లారు. సుమారు 10-15 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. ఆయన మహబూబ్ నగర్ టికెట్, బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అయితే పార్టీలో చేరికకు సంబంధించినటువంటి అంశం మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సీఎం ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కూడా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.